హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుందరి శ్రీపతి. ఇవాళ గోంగూర చికెన్ చేసుకున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నా స్టైల్లో. చాలా బాగుంటుంది గోంగూర చికెను. ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక కట్ట గోంగూరని ఒలుచుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా ఉడకబెట్టుకొని ఎనిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండ్లీ తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు చిటపట్టలాడిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయినాక కరివేపాకు, కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక 1 స్పూను పసుపు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఆనియన్స్ ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించుకున్నాను. తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చి తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని చికెన్ ముక్కల్ని ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి 2 టమోటా ముక్కల్ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ మగ్గించుకున్నాను. ఇప్పుడు చికెన్లోని వాటర్ మొత్తము బయటకు వచ్చేసింది. ఇప్పుడు 1 స్పూను కొబ్బరి పొడి, 2 స్పూన్స్ కారం, పావు టీ స్పూను గరం మసాలా, 1 స్పూను ధనియాల పొడి వేసుకొని ముక్కలకి బాగా మసాలాలు పట్టేలా కలుపుకోవాలి. నూనె పైకి తేలింది అంటే మసాలాలు ముక్కలకి బాగా పట్టినాయని అర్థం. ఇప్పుడు పక్కన స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి గోంగూర మిశ్రమాన్ని కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని 2 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గించుకోవాలంటే గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్టే. ఇది చపాతీలోకి, పులావ్లోకి, వేడి రైస్లోకి అయినా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.